చాలా ఏళ్ల క్రితం మాట. చందాపూర్ అనే ఒక ఊరిలో సంగీత అని పేరు గల అమ్మాయి ఉండేది. తను స్వాభావికంగా చాలా మంచిది. తను ఎంత అందంగా ఉండేది అంటే ఎవరైనా చూస్తే మనసు పారేసుకుంటారు. ఒకరోజు నీళ్లు నింపుకొని తిరిగి వస్తుంది. తనకి దారిలో ఒక గాయపడ్డ పాము కనిపిస్తుంది. అది సగం మనిషిగా సగం పాముగా ఉంటుంది. సంగీత ఆ పాముని చూసి భయపడుతుంది. భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు పాము అంటుంది, నాకు సహాయం చేయి, లేకపోతే నేను చనిపోతాను. అది విని సంగీత ఆగుతుంది. ఇంకా పాము వైపు వెళ్తుంది. మళ్ళీ అడుగుతుంది, మీరు ఎవరు? సగం మనిషిగా సగం పాముగా ఉన్నారు. అప్పుడు పాము అంటుంది, నేను ఒక ఇచ్చాదారి సర్పాన్ని. ముందు నాకు చికిత్స చేయి, లేకపోతే నేను చనిపోతాను. అప్పుడు సంగీత అడుగుతుంది, కానీ ఎవరు మీకు గాయం చేశారు? అప్పుడు పాము అంటుంది, నన్ను ఒక వేటాడే పక్షి గాయం చేసింది. నేను చాలా కష్టంగా నా ప్రాణాన్ని కాపాడుకుంటూ వచ్చాను. దయచేసి నన్ను కరుణించి రక్షించు. దయచేసి దగ్గరలో ఉన్న అడవి నుంచి వలమూలికలు తెచ్చి నన్ను రక్షించు. సంగీత అడవి నుంచి గిడమూలికలు తెచ్చి గాయాల మీద రాస్తుంది. ఇంక రోజు ఆ ఇచ్చారూపి సర్పానికి సేవ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత తను మంచిగా అవుతాడు. మళ్ళీ ఇలా అంటాడు, సంగీత, నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నా నాగిని జీవించుంటే తను కూడా ఇలానే చేసేది. తను చాలా బాధపడతాడు. సంగీత అంటుంది, మీరు ఏడవకండి, మీ నాగినికి ఏమైందో చెప్పండి. పాము అంటుంది, అదొక పాత కథ. నేను నా నాగిని వర్షంలో నాట్యమాడుతున్నాము. మాకు తెలియనే లేదు, మేము నాట్యం చేసే స్థలంలో 100 ఏళ్ళ నుంచి తపస్సు చేసే మునియ వ్రతం భంగమైంది. అలానే అయిపోయింది. మా ఇద్దరి మూలంగా ఆ సాధుబాబా తపస్య భంగం అయిపోయింది. ఎవరు నువ్వు? నా ఎన్నో ఏళ్ళ తపస్సుని భంగం చేశావు. మేమిద్దరము వేడుకున్నాము మా ఇద్దరిని క్షమించమని. కానీ సాధు చాలా కోపంగా ఉన్నారు. మళ్ళీ అన్నారు, ఇది నా శాపం. ఎలా అయితే నా తపస్సుని భంగం చేశావు, అక్కడ నీ ప్రేమ విఫలం అవుతుంది. అక్కడే నా నాగిని చనిపోయింది. నేను చాలా ఏడ్చాను. అప్పుడు సాధు నా మీద దయ చూపాడు. తను ఇంకా అంటారు, నీ నాగిని మళ్ళీ మానవ రూపంలో పుడుతుంది. నేనన్నాను, ధన్యవాదాలు బాబా. నేను ఇంత చెప్పి వెళ్ళిపోయాను. సంగీత అంటుంది, మంచిది, నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను మీకు మీ నాగిని త్వరగా దొరకాలని. సరే, మంచిది, ఇంక నేను వెళ్తాను, మీరు జాగ్రత్త. పాము అంటుంది, ఎప్పుడైనా మీకు నా సహాయం కావాలైతే నేను ఇక్కడే అడవుల్లో ఉంటాను. నన్ను పిలువు, నేను వచ్చేస్తాను. నా పేరు నాగరాజ్. సంగీత సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాత్రి పడుకునేటప్పుడు ఒక కల వస్తుంది. పూర్వజన్మలో తను నాగిని అని, అదే సర్పంతో నాట్యం చేస్తున్నట్లుగా. పొద్దున్నే లేచినప్పుడు తనకి ఆ కల గుర్తుకు వస్తుంది. కానీ అనుకుంటుంది, పాముతో ఉండటం వల్ల నేను కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నానని. అది ఒక కల అని ఆ విషయం మర్చిపోతుంది. కానీ మళ్ళీ అదే పాము మళ్ళీ కల్లోకి కనిపిస్తుంది. సంగీత చాలా భయపడిపోతుంది. ఒకరోజు అనుకుంటుంది, నేను వెళ్ళి నాగరాజు దగ్గరకు మాట్లాడాల్సిందే, నాకెందుకు ఇలా అవుతుంది అని. తెల్లవారి తను అడవికి వెళ్తుంది. మళ్ళీ పిలుస్తుంది, నాగరాజ్, ఎక్కడున్నావు? నాకు నీ సహాయం కావాలి. నాగరాజ్ కొంచెం సేపట్లో తన ఎదురుగా వస్తాడు. మళ్ళీ ఇలా అంటాడు, చెప్పు సంగీత. సంగీత అంటుంది, ఎందుకో తెలియదు, నాకు రాత్రులు కలలొస్తున్నాయి. ఏంటంటే నేను ఇంతకుముందు వేరేగా ఉన్నానని, నీతో ఎప్పుడు నాట్యం చేస్తుండేదాన్ని అని వస్తుంది నా కలల్లో. నాగరాజు ఆలోచనలో పడిపోతాడు. ఇంకా అంటాడు, నువ్వేం చూసావు? ఇంకా చెప్పు. సంగీత అంటుంది, నేను నీ నాగిని కలల్లో చూస్తూ ఉంటాను. ఇంకా నువ్వు నా నాగరాజు. ఇంకా ఒక సాధు మనల్ని శపిస్తూ ఉంటాడు. నేను నీ ఎదురుగా చనిపోతూ ఉంటాను. ఇంక నువ్వు ఏమీ చేయలేకపోతుంటావు. నాగరాజ్ అంటాడు, దేవుడు నా ఎన్నో ఏళ్ల వ్రతాన్ని ఫలించేలా చూశాడు. నీది మళ్ళీ పునర్జన్మం సంగీత. ఇంక వాళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారు. ఇంక సంగీత అంటుంది, సరి, సాయంత్రం అయింది, ఇంక నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి. నాగరాజ్ అంటాడు, లేదు, ఇంక మనం కలిసే ఉంటాం. సంగీత అంటుంది, నేను వెళ్ళాలి, మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు నాగరాజు ఈ మాట తీసుకుని వెళ్ళనిస్తాడు. సంగీత, రోజూ నువ్వు నన్ను కలవటానికి రావాలి. తనంటుంది,
సరే, ఇలా రోజూ కలుస్తూ ఉంటారు. ఒకరోజు సంగీత నాగరాజుతో ఇలా అంటాడు. ఇంక మనం ఇట్లా చాటుమాటుగా కలవకూడదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంక నీతో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాను. సంగీత అంటుంది, నేను కూడా నీతోనే ఉండాలి అనుకుంటున్నాను. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? నాగరాజ్ అంటాడు, నువ్వు నీ అమ్మతో చెప్పు ఎవరినో ప్రేమిస్తున్నావని, తననే పెళ్లి చేసుకుంటానని. సంగీత అంటుంది, కానీ ఊరిలో మనం కలిసి ఎలా ఉండగలం? నువ్వేమో నాగరాజు, ఊరిలో అందరూ నిన్ను చూసి భయపడతారు. నాగరాజు అంటాడు, సరే, నేను మనిషి రూపం తీసుకుంటాను. ఇంక మనం కలిసి ఉండొచ్చు. సంగీత అంటుంది, సరే. ఇంక సంగీత తను ఇంకా నాగరాజ్ గురించి అంతా వాళ్ళ అమ్మకు చెప్తుంది. అమ్మా, నేను ఎప్పటినుంచో నీతో ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. మేమిద్దరం పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాము. మా ఇద్దరి వివాహం చేపించవా నీ ఆశీర్వాదంతో? అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, మంచిది పాప, నీ సంతోషమే నా సంతోషం. ఇంకా వాళ్ళిద్దరి పెళ్లి అవుతుంది. నాగరాజు మానవ రూపం ధరించి ఊరిలో ఉంటుంటాడు. తన పేరు రాముగా పెట్టుకుంటాడు. రాముతో గ్రామస్తులందరూ సంతోషంగా ఉంటారు. కానీ రోజు రాత్రి 12 గంటలకు తను పాముగా మారుతాడు. ఒక రాత్రి తను పాముగా రూపం దాలుస్తున్నప్పుడు ఒక గ్రామస్తుడు చూస్తాడు రాము పాముగా మారుతూ ఉండటాన్ని. అప్పుడు ఆ పాము ఆ గ్రామస్తుణ్ణి కాటేస్తుంది. రాము పాముగా మారి ఆ గ్రామస్తుణ్ణి కాటేస్తుంది. ఎందుకంటే ఈ రహస్యం గ్రామంలో అందరికీ తెలియకుండా ఉండాలని. తను మానవుడు కాదు, ఒక ఇచ్ఛారూపి సర్పమని. ఇలాగే రోజు మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఊరి వాళ్ళు రాముని పాముగా మారటం చూస్తారో తన కాటికి బలవుతూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. సంగీతకి కూడా ఇది నచ్చదు. తన భర్త వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఒకరోజు సంగీత చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. ఇంక తన అమ్మతో కలిసి సాధుబాబా దగ్గరికి వెళ్తుంది. ఎవరైతే శాపం ఇచ్చారో, పూర్వజన్మలో ఎవరైతే శాపం ఇచ్చారో అతని శాపం వలన సంగీత మృతి చెందుతుందో ఆ సాధుబాబా దగ్గరికి వెళ్తుంది మరియు ఇలా అంటుంది, సాధుబాబా, నన్ను గుర్తుపట్టారా? నేను అదే నాగినిని. నేను మీ శాపం నుండి మృతపట్టిన నాగినిని. మళ్ళీ నాది పునర్జన్మం లభించింది. మళ్ళీ నా వివాహం అదే నాగరాజుతో అయింది. ఎవరిని అయితే నేను పూర్వజన్మలో కోల్పోయానో. సాధుబాబా, నేనెందుకు వచ్చానంటే ఆ నాగరాజు ఇప్పుడు చాలా నిర్దయుడుగా మారిపోయాడు. గ్రామస్తులని తన కోరలతో కాటేస్తున్నాడు. ఇంక పాపం గ్రామస్తుల్ని రోజు రాత్రి చంపేస్తున్నాడు. సాధుబాబా అంటాడు, నేను నీకు సహాయం తప్పకుండా చేస్తాను. నేను మీతో కలిసి వస్తాను. ఇప్పుడు వాడికి మృత్యు తప్పదు. ఇంకా సాధుబాబా ఆ రోజు రాత్రి గ్రామంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే రాజు పాముగా మారుతుంటాడో అప్పుడు సాధుబాబా కళ్ళు మూసుకుంటాడు. అప్పుడే ఒక ముంగీస ప్రత్యక్షమవుతుంది. అప్పుడు సాధు అంటాడు, చూడు ముంగిసా, ఈ అహంకారమైన నాగరాజు అహంకారాన్ని నాశనం చేయాలి. ఇంక ముంగీస పాము మీద పడుతుంది. చాలా సేపటి వరకు గొడవ జరుగుతుంది. ఇంక నాగరాజు అరుస్తుంటాడు, సంగీత, క్షమించు, నన్ను రక్షించు, లేకపోతే నేను చనిపోతాను. సంగీత అంటుంది, ఎప్పుడైతే నువ్వు గ్రామస్తుల్ని చంపావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చనిపోయావు. నీకు ఇదే సరి అయినది. నీకు మృత్యు తప్పకుండా రావాలి. నాగరాజు అంటాడు, అమ్మా, నన్ను రక్షించు. బాబా, నన్ను క్షమించు. కాని ఎవరూ తన మాట వినరు. అప్పుడే నాగరాజుని ముంగీస చంపేస్తుంది. అలా నాగరాజు అంతమొందిపోతాడు. సంగీత ఏడుస్తూ సాధుబాబాతో అంటుంది, మీరు లేకపోతే ఏమయ్యేదో తెలీదు. అందరూ చనిపోయేవారు, ఎవ్వరూ మిగిలేవారు కాదు. సాధుబాబా ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఇక సంగీత వాళ్ళ అమ్మతో సంతోషంగా జీవిస్తుంది. మిత్రులారా, ఇలాంటి మరెన్నో కథలు వినటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు ఎలాంటి కథల్ని మిస్ అవ్వరు. కలుద్దాం మళ్ళీ ఒక కొత్త కథతో. బాయ్ బాయ్.